హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నాగాలాంకకు వచ్చాను. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ మొత్తం ఇవన్నీ చాలా చాలా అంటే చాలా చూపించాడు. చూడండి, మీ సముద్రం లోపల ఇక్కడ పోతాము. ఇక్కడ శివాలయం ఉంది, కట్టేసి సూపర్గా ఉంది. సముద్రం వంచిన చూపిస్తాను, చూడండి ఎలా ఉందో లొకేషన్ మొత్తం. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఎవరన్నా వచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి. మా అన్న వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, బాగుందని లొకేషను. చాలా అంటే చాలా, గాలి కూడా చల్లగా తోలుతుంది. నాకైతే చాలా నచ్చింది, అందుకే పడవ ప్రయాణం కూడా చేద్దామని చెప్పాను. సరే అన్నారు. చూడండి ఎలా ఉందో, చల్లని వాతావరణం, పక్కనే గుడి, శివాలయం. వీళ్ళైతే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఎంజాయ్గా. చాలా సూపర్గా ఉందంట ఇక్కడ, అందుకోసమే ఎంజాయ్. ఇలాంటి ఎంజాయ్ రాదని మళ్ళీ ఇంకా రాదని మళ్ళీ వస్తామో రావని తెలియదు, కానీ అందుకోసం వీళ్ళు సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా. నాగాయలంకలో ఈ తిరణాలు చాలా బాగా చేస్తారంట. జనం కూడా చాలామంది వస్తారంట, దర్శనం చేసుకుని పోతారంట. ఈ శివాలయం దగ్గర పక్కనే కూడా గుడి కూడా బాగా కడుతున్నారు కొత్తగా. అది ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బోట్ ఎక్కాము. బోట్ మీద పోతున్నప్పుడు సముద్రంలోకి. చూడండి బోట్ అయితే ఇదేనో, అందరం ఎక్కాము. ఎక్కడికి వెళ్తున్నాము? చేపలు పడతాము. ఒక్క నిమిషం. ఓకే ఓటం కూర్చోండి. ఓకే, అయ్యేం కాదు. సరే చెక్ చేస్తాం, చూడండి. ఇదో బోట్ నడుపుతున్నాడా చంద్రన్న. చూడండి అయిపోయింది, ఇంటికి కూడా బయలుదేరుతున్నాం. బాబాయ్ బాయ్. బాబాయ్ దా దా. ఓకే వచ్చేసాము. బాబాయ్ పడవ కూడా కడుతున్నాడు, చూసారా? పడవ ప్రయాణం అయితే పూర్తి అయిపోయింది మాకు. కారు కడకి వెళ్తున్నాము.